హలో పీపుల్, ఈరోజు జాబ్ అప్డేట్ వచ్చేసి స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళది. సో జాబ్ రోల్ వచ్చేసి డాక్టర్ కన్సల్టెంట్. శాలరీ వచ్చేసి 90,000 per month అయితే ఉంటుంది. ఈ జాబ్కి అయితే మనం ఏ ఎగ్జామ్ ఫీ అనేది పే చేయాల్సిన అవసరం లేదు అండ్ ఎగ్జామ్ కూడా ఉండదు. ఇది డైరెక్ట్ వాకిన్ ఇంటర్వ్యూ. సో వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ చేయండి. సో ఈ వీడియో అనేది ఇంకొకరికి ఉపయోగపడవచ్చు. సో ఈ జాబ్ అనేది వాళ్ళ ఒఫీషియల్ వెబ్సైట్ salescareer.comలో వాళ్ళ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. సో ఇక్కడ చూసుకుంటే మనం ఇక్కడ నోటిఫికేషన్ పైన క్లిక్ చేయగానే మనకి ఇక్కడ చాలా జాబ్ నోటిఫికేషన్ అనేది కనిపిస్తుంది. సో ఫస్ట్ నోటిఫికేషన్ అనేది డాక్టర్ కన్సల్టెంట్ అనేది దానిపైన క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ఒక పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ ఆప్షన్ అనేది ఇస్తారు. సో డౌన్లోడ్ చేయగానే మనకి డిస్క్రిప్షన్ గురించి క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. సో ఇక్కడ మనం చూసుకుంటే ఈ పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ చేయగానే మనకి ఇలా కనిపిస్తుంది. ఫస్ట్ అయితే మనకి స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా అని కనిపిస్తుంది కదా. జాబ్ రోల్ వచ్చేసి డాక్టర్ ఇన్ మెడికల్ డిసిప్లిన్ ఎట్ సేల్ కార్పొరేట్ ఆఫీస్. సో వాళ్ళ ఆఫీస్లో డాక్టర్ కన్సల్టెంట్ లాగా ఇక్కడ రోల్ అనేది ఉంది. సో ఇదైతే వాకిన్ ఇంటర్వ్యూ. సో ఇక్కడ కింద అనేది మనకి డీటెయిల్గా వాళ్ళు మెన్షన్ చేశారు. చూసుకుంటే ఓన్లీ 1 రోల్ అయితే ఉంది. సో ఇక్కడ క్వాలిఫికేషన్ వచ్చేసి ఏదైనా రికగ్నైజ్డ్ యూనివర్సిటీ రికగ్నైజ్డ్ బై MCI NMC ద్వారా మన MBBS అనేది 23rd October 2024 వరకు కంప్లీట్ అయి ఉండాలి. MBBS అయితే మనం 23rd October 2024 అయితే కంప్లీట్ అయి ఉండాలి. సో ఇక్కడ మనకి పీరియడ్ ఒక 1 year వరకు అయితే ఈ జాబ్ అయితే ఉంటుంది. సో ఇంకా ఎక్స్టెండ్ అయితే చేస్తారు. ఏజ్ లిమిట్ వచ్చేసి 69 years ఆన్ 23rd October 2024 వరకు అయితే ఉండాలి. సో ఇక్కడ మనకి మంత్లీ రెమ్యునరేషన్ వచ్చేసి మనకి 90,000 per month అయితే ఉంటుంది. డీటెయిల్స్ అనేవి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఒకసారి PDF డౌన్లోడ్ చేసుకొని క్లియర్గా చదివి అప్లై చేయండి. సో ఇక్కడ వాళ్ళకి కాల్ ఛార్జెస్ కూడా ఫ్రీ అనేది ఉంటుంది అండ్ మెడికల్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. సో ఎక్స్ ఎంప్లాయీస్కి అయితే మెడికల్ బెనిఫిట్స్, వాళ్ళ స్పౌస్కి కూడా మెడికల్ బెనిఫిట్స్ అనేవి వితౌట్ రెఫరల్ అనేది ఫ్రీ అనేది కూడా ఉంటుంది. ఇక్కడ మనకి లీవ్స్ కూడా మనకి 10 days లీవ్స్ అనేది దొరుకుతాయి. సో ఇదే ఇంటర్వ్యూ. సో ఇక్కడ చూసుకుంటే 23rd October నాడు వాకిన్ ఇంటర్వ్యూ ఉంటుంది. 23rd October 2024 మనకి అయితే ఉంటుంది. సో ఇక్కడ మనకి అనేవి దానికి సంబంధించినవన్నీ తీసుకొని వాకిన్ ఇంటర్వ్యూకి అయితే వెళ్ళాలి. సో ఇక్కడ మనకి ఎగ్జామ్ ఉండదు, ఏ ఫీ అయితే పే చేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ కంపల్సరీ తీసుకొని వెళ్ళాలి. సో MBBS అయితే కంపల్సరీ మనం కంప్లీట్ అయి ఉండాలి. సో డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలో కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. ఒకసారి ఈ PDF అనేది క్లియర్గా చదివి డాక్యుమెంట్స్ తీసుకొని ఏమేమి అవసరమో తీసుకొని వెళ్ళండి. సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి అయితే మనకి 90,000 per month అయితే శాలరీ అయితే ఉంటుంది. సో ఇక్కడ మనకి జాబ్ రోల్ వచ్చేసి డాక్టర్ కన్సల్టెంట్. PDF కిందనే మనకి ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అనేది కనిపిస్తుంది కదా. సో ఇక్కడ ఎలా ఫిల్ చేయాలో కూడా చెప్తాను క్లియర్గా. మనకి బ్లూ లైన్స్లో మనకి కన్సల్టెంట్ డాక్టర్ అండ్ మెడికల్ డిసిప్లిన్ సేల్ కార్పొరేట్ ఆఫీస్ అని క్లియర్గా వాళ్ళు మెన్షన్ చేశారు. సో ఇక్కడ చూసుకుంటే టు బీ ఫిల్ బై ద క్యాండిడేట్ అనేది ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళే ఈ ఫామ్ అనేది ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఈ అప్లికేషన్ ఫామ్ పైన చూసుకుంటే మనకి స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా కార్పొరేట్ ఆఫీస్ అనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇక్కడ ఎంగేజ్మెంట్ ఆఫ్ డాక్టర్ కన్సల్టెంట్ డాక్టర్ అండ్ మెడికల్ డిసిప్లిన్ అనేది సేల్ కార్పొరేట్ ఆఫీస్లో అయితే వర్క్ అయితే ఉంటుంది. ఇక్కడ సెకండ్ ఆప్షన్ వచ్చేసి మనకి ఫుల్ నేమ్ అనేది ఇవ్వాలి. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ ఫాదర్స్ నేమ్ అనేది కూడా ఫుల్లో ఇవ్వాలి. సో ఇక్కడ మనం చూసుకుంటే డేట్ ఆఫ్ బర్త్ కూడా ఇవ్వాలి. సో యాజ్ ఆఫ్ మనం 23rd October 2024 ఇయర్స్, మంత్, డేస్ అనేది కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయాలి. సో నెక్స్ట్ ఫిఫ్త్ వచ్చేసి జెండర్, మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ అనేది ఇక్కడ రాయాలి. సో నెక్స్ట్ వచ్చేసి 7th వచ్చేసి క్యాస్ట్, SC అయితే SC, ST అయితే ST, OBC అయితే OBC, EWS అయితే EWS అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి. సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ పాస్పోర్ట్ సైజ్ ఫస్ట్ మనం ఫ్రంట్లోనే రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ అనేది పేస్ట్ చేయాలి. సో నెక్స్ట్ వచ్చేసి మార్షల్ స్టేటస్, సో మ్యారీడ్ అయితే మ్యారీడ్, సింగిల్ అయితే సింగిల్ అనేది క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేయాలి. సో నెక్స్ట్ వచ్చేసి 9th one రిలీజియన్ కూడా ఇక్కడ మెన్షన్ చేయాలి. సో 10th నేషనాలిటీ ఇండియన్ అయితే ఇండియన్, ఇంకా వేరే అయితే వేరే క్లియర్గా మెన్షన్ చేయాలి. 1 డిసెబిలిటీ అయితే అక్కడ డిసెబిలిటీ ఎస్ అని మనం
టైప్ చేయాలి. సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మనం రీసెంట్ 12th వన్ అయితే మనం రీసెంట్ యూస్ చేసే మొబైల్ నెంబర్ అయితే ఇక్కడ ఇవ్వాలి. సో మనం ఇన్ కేస్ మనం జాబ్కి సెలెక్ట్ అయితే ఇక్కడ మనకి మొబైల్ నెంబర్కి అయితే మనకి నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి 13 ఈమెయిల్ ఐడి అయితే మనం రీసెంట్ యూస్ చేసే ఈమెయిల్ ఐడి అయితే ఇవ్వాలి. ఈమెయిల్ ఆర్ మొబైల్ నెంబర్ దేనికైనా మనకి సెలెక్టెడ్ అయితే ఇక్కడ మనకి మెసేజెస్ ద్వారా లేకపోతే కాల్ ద్వారా అయితే షార్ట్ లిస్ట్ అయ్యామని కూడా మనకి తెలుస్తుంది. సో అందుకే మనం రీసెంట్ యూజ్ చేసే మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఐడి అయితే ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనం కరెస్పాండెంట్ అడ్రస్ మనం ఎక్కడైతే మన కరెస్పాండెంట్ అడ్రస్ ఉంటుందో సో దాని సిటీ అండ్ స్టేట్ అండ్ పిన్ అయితే క్లియర్గా ఇక్కడ ఇవ్వాలి. సో నెక్స్ట్ 15th వన్ వచ్చేసి పర్మనెంట్ అడ్రస్ సిటీ అండ్ స్టేట్ అండ్ పిన్ కూడా ఇక్కడ మెన్షన్ చేయాలి. సో 16th వచ్చేసి మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, సో 10th సో ఏదైతే మనం 10thలో స్పెషలైజేషన్ అండ్ నేమ్ ఆఫ్ ది యూనివర్సిటీ అనేది మెన్షన్ చేయాలి. అండ్ ఏ ఇయర్లో అయితే పాస్ అయ్యామో అది కూడా క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేయాలి. సో నెక్స్ట్ వచ్చేసి మన 12th ఇంటర్ స్పెషలైజేషన్, సో ఎంపీసీ బైపీసీ అయితే బైపీసీ అలా ఇవ్వాలి. సో బోర్డు ఏదైతే బోర్డు ఉంటుందో అది కూడా ఇక్కడ క్లియర్గా రాయాలి. సో నెక్స్ట్ ఏ ఇయర్లో అయితే పాస్ అయ్యామో అది కూడా ఇక్కడ మెన్షన్ చేయాలి. మనం కంపల్సరీ ఎంబీబీఎస్ అయితే కంప్లీట్ అయి ఉండాలి. సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎంబీబీఎస్ స్పెషలైజేషన్ మెన్షన్ చేయాలి. నేమ్ ఆఫ్ ది బోర్డ్ అనేది కూడా యూనివర్సిటీ అనేది మెన్షన్ చేయాలి. సో ఈ ఇయర్లో పాస్ అయ్యానో అది కూడా ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ పైన మనం మెన్షన్ చేయాలి. 17th వచ్చేసి మనం ఏదైతే ఎంప్లాయర్ ఉన్నామో ఎక్స్గా సో ఇక్కడ మనకి ఎప్పటి నుంచి అయితే మనం వర్క్ చేస్తున్నామో ఫ్రమ్ నుంచి 2 వరకు మనం ఏ పీరియడ్ వరకు అయితే ఏ ఇయర్ వరకు అయితే వర్క్ చేస్తామో అది కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయాలి. సో టోటల్ పీరియడ్ అయితే ఎన్ని ఇయర్స్ అయితే మీరు వర్క్ చేశారో సో అది కూడా ఇక్కడ మెన్షన్ చేసేయాలి. సో మీరు ఎందుకు ఆ జాబ్ అనేది లీవ్ చేస్తున్నారో సో ఆ రీజన్ కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ 18th వచ్చేసి మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది మెన్షన్ చేయాలి. సో డేట్, స్టేట్, వ్యాలిడ్ అప్ టు అనేది కూడా మెన్షన్ చేయాలి. సో 19th వచ్చేసి మీరైతే ప్రజెంట్లీ ఎంప్లాయ్ ఉన్నారు కదా సో అయితే ఎస్ అయితే ఎస్, నో అయితే ఈ అప్లికేషన్ ఫామ్ పైన మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ 20th వచ్చేసి ఎక్స్ ఎంప్లాయర్ ఆఫ్ సేల్ గవర్నమెంట్, ఎస్ అయితే ఎస్, నో అయితే నో అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి. సో ఎస్ అయితే మనకి ఏ ఆర్గనైజేషన్ అనేది ఇక్కడ ఫుల్ డీటెయిల్స్ అనేవి కూడా ఇవ్వాలి. అప్లికేషన్ ఫామ్ అనేది క్లియర్గా చదివి సో మీ స్పెసిఫికేషన్ అండ్ జాబ్ రోల్ అన్నిటికీ ఫుల్ఫిల్ అవుతూనే దీనికి అప్లై చేయండి. సో పీడిఎఫ్ అనేది క్లియర్గా చదివైతే ఇది అప్లై చేయండి. సో అప్లై చేశాక మనకి లాస్ట్లో ఇక్కడ డిక్లరేషన్ అనేది కనిపిస్తుంది కదా, రోల్కి అన్నీ ఫుల్ఫిల్ అవుతేనే మీరు చదివాక సో ఓకే అయితే డిక్లరేషన్ పైన టిక్ మార్క్ పెట్టేసి సో డేట్ ఏ రోజైతే అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేస్తున్నారో సో ఆ డేట్, ప్లేస్ అండ్ ఫుల్ సిగ్నేచర్ అనేది చేసి సో మీ నేమ్ అనేది ఇక్కడ ఫుల్ నేమ్ అనేది ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది.